సహాయము నీవే, నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా నా దేవా ఆలస్యము చేయ. ఆలస్యం చేయకు. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు, నేను శ్రమల పాలయ్యానయ్యా, నేను శ్రమల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఇరుకులో ఉన్నాను, నేను వేదనలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను నష్టంలో ఉన్నాను, నేను దిగజారిపోయి అట్టడుగు పరిస్థితిలో నేను ఉన్నాను. నాకు సహాయం చేయము, నా సహాయకుడివి నీవే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన సహాయకుడు ఆయనే, మన సహాయకుడు ఆయనే. యెహోవా ఈరే, ఆయనే చూసుకునే దేవుడు, ఆయనే సహాయం చేసే దేవుడు. నీవు ఏ సహాయం కోసమైతే నీవు ఎదురు చూస్తున్నావో, ఏ సహాయం అయితే నీవు కావాలనుకుంటున్నావో, దేవుడు రానున్న రోజుల్లో తన దక్షిణ హస్తము చాపి నీకు సహాయం చేయనుగాక. నీకున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటిని దేవుడు మార్చునుగాక. నీవు ఏదైతే ఆర్థికంగా ఎదుర్కొంటున్నావో, నీది ఏదైతే ఆర్థికమైన ఇబ్బందుల ద్వారా నీవు సతమతం అవుతున్నావో, దేవుడు రానున్న రోజుల్లో నీ స్థితిని మార్చబోతున్నాడు, నీ స్థితిని హెచ్చించబోతున్నాడు. నేను శ్రమల పాలైపోయాను దేవా, ప్రభువా నేను శ్రమల పాలైపోయాను, నేను ఇబ్బందుల పాలైపోయాను, నేను నష్టంలో ఉన్నాను అంటూ దావీదు అంటున్నాడు, నా సహాయకుడువు నీవే, నా రక్షణకర్తవు నీవే, నా దేవా ఆలస్యం చేయకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదండి. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. అందుకే దేవుని ఒక వాక్యం అంటుంది, నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు, నీ ఆలోచనలు వంటివి కాదు నా ఆలోచనలు. మన తలంపులైతే పరిమితి కలిగి మనం ఆలోచిస్తాం, మనము పరిమితి కలిగి ఆలోచిస్తాం. ఆయన అపరిమితమైన దేవుడు, ఆయన ఆలోచనలు గొప్పవి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా నా ఆలోచనలు కనుకుండా నేను నడుచుకోవాలనుకున్నాను, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తంలోకి, దేవుని యొక్క ఆలోచనలోకి మనం వస్తామో, దేవుడు తన చిత్తానుసారంగా మనం నడిపిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.